NTPC Sale Recruitment 2024, NSPCL Recruitment, NTPC Sale lo recruitment notification andi. NSPCL idoka PSU. So this video is categorized as job updates in Telugu, latest government job notifications, latest gov jobs in Telugu. So NTPC Sale powered company NSPCL. So ఈ పర్టికులర్ NSPCL ఇది జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ NTPC ఇంకా సేల్, దాంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంకా అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ వచ్చి సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్కి టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్కి టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ కావాల్సిన అర్హతలు వచ్చేసి ఫుల్ టైం బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, ఫుల్ టైం బీటెక్ చేసి ఉండాలి, బ్యాచులర్ డిగ్రీ either ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసి ఉండి 65% ఆఫ్ మార్క్స్తోనే మీరు పాస్ అయితే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ HR. సో ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి, 2 years ఆఫ్ ఫుల్ టైం పీజీ డిగ్రీ ఉండాలి. అది వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అంటే హెచ్ఆర్లో, హ్యూమన్ రిసోర్స్లో మీరు చేసి ఉండాలి పీజీ, లేదా మీకు MBA లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో మీరు చేస్తున్న మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ MBA విత్ స్పెషలైజేషన్ ఇన్ HR విత్ 65% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు 1 year ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 0 ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 0 to 1 year ఆఫ్ work experience ఉంటే, సో candidate should possess a minimum 0 to 1 year post qualification experience in executive positions in organization. సో ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు వచ్చేసి ఈ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. CCNA, CNP ఇంకా నెట్వర్క్ ఇంజనీరింగ్ సర్టిఫైడ్ అయితే ప్రిఫరబుల్గా అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి HR, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. అండ్ సో ఇక్కడ ప్రిఫరబుల్లీ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్: ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్, పాలసీ అడ్వకేసీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్, రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్, మ్యాన్ పవరింగ్ ప్లానింగ్, పర్ఫార్మెన్స్ అప్రైజల్ సిస్టమ్, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్, టెరిటరీ కంప్లైన్స్, HR పాలసీస్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే ప్రిఫర్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ సో అప్రోచ్ క్రైటీరియా ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 30 years అండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ ఉంటుంది. సో ద ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 2 partsగా డివైడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అంటే SKT అంటారు, అండ్ ఫాలోడ్ బై ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, EAT. సో SKT ఫాలోడ్ బై EAT. The candidates are required to qualify both subject knowledge test ఇంకా executive aptitude test. సో బేస్డ్ ఆన్ ది మెరిట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది పర్సనల్ ఇంటర్వ్యూకి. సో ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ 85% ఆఫ్ వెయిటేజ్ ఇన్ ఆన్లైన్, ఇంకా 15% వెయిటేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ మార్క్స్కి ఇస్తారు. సో మేజర్ వెయిటేజ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్, తర్వాత 15% వెయిటేజ్ వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ ఆఫ్ ది సెంటర్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం ఢిల్లీ ఉంటుంది. సో ఇక్కడ ఢిల్లీ అనగానే చాలామంది అప్లై చేయరు, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేస్తే ఛాన్సెస్ ఆర్ హై, అంటే వేరే స్టేట్కి వెళ్ళి రాయాలి కాబట్టి చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. సో ఢిల్లీ ఇట్ టేక్స్ హార్డ్లీ 24 hours ఉంటుంది, అంటే ప్రాబబ్లీ 3000 అవుతుంది రాన్ ఫోన్ ఖర్చులు, 3-5 అవుతుంది. సో బట్ ఎన్ష్యూర్ దట్ ఇలాంటి వేకెన్సీస్ అవుట్ ఆఫ్ ది స్టేట్ ఎగ్జామ్స్ ఏది ఉన్నా కూడా మీరు లో కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎన్ష్యూర్ దట్ మీరు ఇట్లాంటి ఆపర్చునిటీస్ మిస్ కావద్దు. సో ఎన్ష్యూర్ దట్ మీరు ఖచ్చితంగా ఇలాంటి అవుట్ సైడ్ స్టేట్ ఎగ్జామ్స్ ఏది ఉన్నా కూడా మీరు అటెండ్ చేయడానికి ట్రై చేయండి. డబ్బుల కోసం చూసుకోవద్దు, ఎందుకంటే జాబ్ ఇస్ జాబ్. ఒకసారి జాబ్ వస్తే మీ సర్కిల్ వేరే ఉంటుంది అండ్ రెస్పెక్ట్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి వేకెన్సీస్ అవుట్ సైడ్ స్టేట్కి వెళ్ళి కేరళ, చెన్నై, ఇంకా బెంగళూరు, ఢిల్లీ, ఒరిస్సా ఇలాంటి అవుట్ సైడ్ స్టేట్స్ ఉన్న జాబ్స్కి వెళ్ళి రాయడానికి మీకు ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే ఇన్సైడ్ స్టేట్ అయితే అందరూ రాస్తారు, అవుట్ సైడ్ స్టేట్ అయితే చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అరౌండ్ ప్రాబుల్గా తక్కువ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి less than 1000 రాస్తారు. సో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, యూ గెట్ సెలెక్టెడ్ టు ఇంటర్వ్యూ.
సో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ 3 వేకెన్సీ ఉన్నాయి టోటల్గా, అది కూడా అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీ అండి. సో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ అది కూడా 2 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్నాయి. సో ఇక్కడ కాంపెన్సేషన్ పే వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈవెన్ క్యాట్ అండి 40,000 to 1,40,000 ఉంటుంది పే స్కేల్, కాంపెన్సేషన్ స్కేల్. సో 40,000 to 1,40,000 ఈవెన్ క్యాడర్, ఇది ట్రైనింగ్లో ఇస్తారు. ఇంకా ఫర్దర్గా ఆఫ్టర్ ట్రైనింగ్ మిమ్మల్ని అన్ని అలవెన్సెస్ కలుపుకొని అరౌండ్ 60 వరకు ఉంటుంది, 60 వరకు ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చేసి ద క్యాండిడేట్ can be placed across India in any projects or stations including subsidiaries or JVAs companies of NSPCL. సో కన్సెషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ సర్వీస్ బాండ్ ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ nspcl.co.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా, క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్ కేటగిరీ వారైతే 300 రూపీస్ అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ లేదు. సో లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ సెలెక్షన్ ప్రొసీజర్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 23rd of August ఈజ్ ద స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 6/9/2024, అంటే September 6 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది పెట్టడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ thumbnail చూడగానే ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే లేదా జాబ్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయండి, అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ నోటిఫికేషన్ ఇంకా అవి లింక్స్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ వచ్చేసి 6th September 2024. సో ఒకవేళ మీకు ఆపర్చునిటీ ఉంటే మీరు అప్లై చేయండి, ఎందుకంటే ఫీజ్ గురించి ఆలోచించద్దు. బట్ మీరు ఒకవేళ ఖచ్చితంగా సీరియస్ ఉంటే మాత్రం ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.